హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫామ్ హౌస్. ఈరోజు మనం ప్రసాదం గుడాన్నం బెల్లం రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్ రైస్ తీసుకోవాలి. ఈ రైస్ని 1-2 సార్లు శుభ్రంగా కడగాలి. ఇందులోకి 4 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. ఇది మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకుందాం. అలాగే మరొక గిన్నె తీసుకొని అందులోకి 1.5 కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లంలోకి 1/2 కప్పు వరకు వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలి. ఇది పాకం అట్లా ఏం రావక్కర్లేదండి. ఇట్లా బెల్లం కరిగిన తర్వాత ఒకసారి ఇట్లా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ మీద రైస్ పెట్టి ఉడికించుకోవాలి. బాగా దగ్గరగా అయ్యేంత వరకు రైస్ని ఉడికించుకోవాలి. ఇలా రైస్లో వాటర్ ఏం లేకుండా ఉడికిన తర్వాత మనం ఒక గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల రైసు మెత్తగా అవుతుంది. అలా మెత్తగా అయితేనే బాగుంటుంది. ఇందులోకి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని పూర్తిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత రైస్ మనకి ఈ విధంగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యిలోకి జీడిపప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ని మనకి అవైలబుల్గా ఉంటే వాటిని ఫ్రై చేసుకొని ఈ నెయ్యితో సహా మనం రైస్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్, 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము లేకపోతే ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అంతే, ప్రసాదం బెల్లం రైస్ రెడీ అయిపోతుంది. దీనిని నెయ్యితో సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్